శ్రీమాత్రే నమః. రేపే అతిపెద్ద పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. పైగా ఈ రోజే హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటారు. ఇదే శనివారంతో కలిసి రాబోతుంది. అయితే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కోట్లు దూసుకొని వస్తాయి. మీ ఇంటికి డబ్బు దూసుకొని వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. మీరు కని విని ఎరుగని సంపదను మీ సొంతం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ పౌర్ణమికి అంత శక్తి ఉందని మనకు పురాణాలు చెబుతున్నాయి. మొట్టమొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుంది. ఇది 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత పౌర్ణమి అని కూడా పండితులు చెబుతున్నారు. కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి జై హనుమాన్ అని చిన్న కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌర్ణమి మనకు శనివారంతో కూడి వస్తుంది. పైగా ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానాలు కార్యక్రమాలన్నీ చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో పూజించండి. అమ్మవారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను 5 అరటి పండ్లను స్వామివారికి నివేదన చేయండి. పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళండి. స్తోమత ఉంటే గుడిలో కూడా వడల మాలను కూడా సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే 2 మిరియాలను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడి కలిపిన తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ రోజున కుక్కలు కనిపిస్తే మినుములతో చేసిన ఆహార పదార్థాలను అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ ఊతప్పులు కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఎవరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండు స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు వాడకూడదు. అంటే పులుసు కూరలకు ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈ రోజున పులుపు కూరలు తినకూడదు. అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోండి. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ దీని శక్తి దానికే ఉంటుంది. కొన్నిసార్లు పౌర్ణమి గడియలు కావచ్చు, పౌర్ణమి తిథి కావచ్చు, చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి కొన్నిసార్లు అమృత గడియలతో వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. అంటే ఆ వస్తువుల ద్వారా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. కాబట్టి మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దరిద్రాన్ని తీసేయటానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీ సంపదను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు. ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వస్తువులతో పాటు
అమ్మవారు కూడా మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులనైతే మీ ఇంటికి తెచ్చుకోండి. మనం పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తలకు నూనె పెట్టకూడదు అని, పౌర్ణమి రోజు మర్చిపోయి కూడా గుమ్మడికాయను తినకూడదు. అదే గుమ్మడికాయలు తెచ్చి ఇంటికి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. గుమ్మడికాయను ఈ రోజున తినకూడదు. కాదని పౌర్ణమి రోజు గుమ్మడికాయ తింటే మనకు దరిద్రం పట్టి పీడిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు, రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును, 100% రాళ్ల ఉప్పుకు అంత శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంది కాబట్టి. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలను కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఒక 10 రూపాయల రాళ్ల ఉప్పును అంటే దొడ్డు ఉప్పును తెచ్చుకోండి. ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మీరు ఎలా పిలిచినా పర్లేదు, ఈ రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా తెచ్చుకోండి. అప్పుల నుంచి మీరు బయటపడాలనుకున్నా, ధన సమస్యలను తొలగించుకోవాలనుకున్న ఈ పరిహారం చేయండి. ఇది అప్పు పరంగా, ఇంటి పరంగా, అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఒక చిన్న మట్టి పాత్రను కానీ ప్లాస్టిక్ బౌల్ని కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పు నుంచి ఒక గుప్పెడంత ఉప్పును ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి. తర్వాత ఆ గిన్నెలో ఒక రూపాయి బిళ్ళను, పసుపు కుంకుమను, కొన్ని ఆవాలను వేయండి. తర్వాత ఆ బౌల్ని తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో వదలండి. ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. రూపాయి బిళ్ళను మనం హుండీలో వేసుకోవచ్చు, లేదా ఎవరికైనా దానం చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు. లేదా మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఉప్పు కొని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఉప్పును తెచ్చుకొని 2 విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు. ఇలా చేసినా మీకు మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. మీ ఇంట్లో ఆల్రెడీ లక్ష్మీ గవ్వలు ఉంటే వాటిని పౌర్ణమి రోజు తీసి పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి. అలా కడిగిన తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మార్వాడీలు కావచ్చు, కొంతమంది బాగా డబ్బు ఉండే వాళ్ళు కావచ్చు, సాధువులు, మునులు ఈ పౌర్ణమికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఎక్కువగా పూజించుకుంటూ ఉంటారు. అలా పూజిస్తే తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకం. అలా పూజించుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు. పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోట కానీ, లేదంటే వారితో పాటు కానీ ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. ఆ గవ్వలను అమ్మవారి యొక్క చెల్లెలుగా భావిస్తూ ఉంటారు. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. గుర్తుపెట్టుకోండి, గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈరోజు
గవ్వలను కొని తెచ్చుకొని లేదా ఇంట్లో ఉన్న గవ్వలను పూజించుకుని బీరువలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. కావున ఈ రోజు ఖచ్చితంగా 5 గవ్వలను కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే అవసరం లేదు. ఇక మూడో వస్తువు ఏమిటి అంటే ధనియాలు. ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు. అంటే ఇది బాగా చాలా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు. ధనియాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ధనియాలకు పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు ధనియాల పౌడర్ను తెచ్చుకోకండి. కేవలం ధనియాలు మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజా గదిలో పెట్టేసి 1 గంట అలా వదిలేయండి. ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇక ఆ తర్వాత పౌర్ణమి రోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు చాలా మంగళకరమైనది, మంగళప్రదమైనది. పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట. పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపుని ఇంటికి తెచ్చుకోవాలి. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు చిన్న ప్యాకెట్లు ఇంటికి తెచ్చుకున్నా లేదంటే 2 పసుపు కొమ్ములను కొని తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనకు ధనం వస్తుంది, మన ఇంటి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. పౌర్ణమి రోజు చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇన్ని చెప్తూ ఉన్నారు, మీరు 2 వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మీ దగ్గర ఏవైతే లేవో, ఏవైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోనే వాడుకోవచ్చు. అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న పరిహారం ఆచరించండి. పసుపు కొమ్ములు తెచ్చుకుంటే ఆ పసుపు కొమ్ములను అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకోవచ్చు. లేదా ఉప్పును పసుపుని ఇంట్లో వాడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇంటికి తెచ్చుకున్న దానికి కూడా మనకు ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందుగా మనం వాటిని పూజించుకున్న తర్వాత వాటిని ఉపయోగించుకోవాలి. పడేయకూడదు, అలా అని వాటిని వదిలేయకూడదు. ఇప్పుడు ధనియాలు తెచ్చుకుంటాం, మనము పూజా గదిలో పెట్టుకున్నాం, పూజించుకుంటున్నాం. ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే ఆ తల్లి ఇష్టంగా మీ ఇంటికి వస్తుంది. ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమికి అతీత శక్తులతో కూడుకొని వస్తుంది. కాబట్టి గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సకల దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశము ఉంటుంది. కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతాము. గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయ చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం 3 గంటల తర్వాత దాటిపోయిన తర్వాత గుమ్మడికాయని మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అంటే ఇంటి గుమ్మానికి కాదు, ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. ఇలా గుమ్మడికాయని చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. అంటే గుమ్మడికాయ పాతది ఉంటే అది తీసేసి దీన్ని కట్టండి. ఇలా మనం కొత్త సంవత్సరంలో మనకు ఐశ్వర్యం లభిస్తుందన్నమాట.
గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.